అట్లా గురువులు రకరకాలుగా ఉన్నప్పటికీ వేదాంత మార్గంలో గురువు అనే పదాలకు అర్థం వేరు, వ్యవహారంలో గురువు అనే పదాలకు అర్థం వేరు. శిక్షణ ఇస్తాడు, మిమ్మల్ని సక్రమైనటువంటి మార్గంలో నడుపుతాడు. మీరు మీరు మీ జీవితము దుఃఖమయము కాకుండా ఒకవేళ దుఃఖ సమయమునందు కూడా దాన్ని ఎట్లాగా మలుచుకోవాలనేది చెబుతుంది అనమాట. గురువు చెబుతారు, దారి చూపిస్తున్నారు కాబట్టి గురువు అని చెప్తాం మనం. అక్కడ అదే కదా గురువు, ఆ పాయింట్లో ఆ సైట్లో అదే గురువు. తీవ్రమైనటువంటి వైరాగ్యం వచ్చి జనన మరణాలు అయినటువంటి చక్ర భ్రమంలోంచి బయటపడాలని ఆశ్రయించిన గురువు వేరే. అట్లాంటి గురువుని మనం మన సద్గురు సుబ్రహ్మణ్యులు అని చెప్తాం, మన గురువు గారిని కాళహస్తి గురువు గారిని చెప్తాం. వ్యవహారానికి చెప్పే గురువు వేరు, వారు టీచరే అంతకుముందు, వారు గురువే మన విద్యార్థులకి. కానీ వేదాంత మార్గంలో గురువు అనే పదానికి అర్థం అయ్యారు కదా, అది స్వయం అండి. అది ఎవరో కాదు, ఏది కాదు, స్వయము. నాకెవరో శిష్యులు లేరు అంటారు, ఒకవేళ ఉంటే అది గురువు కాదు. నిజమైన గురువుకి శిష్యులు ఉండరు, శిష్యులు లేని గురువే గురువు. తనకి శిష్యుడు ఉన్నాడని అనిపించదు, అనుకోరు కూడా. అని తనని తాను గురువు అని కూడా అనుకోరు, ఊరికే ఏమీ అనుకోరు, ఊరికే ఉంటారు అంతే. మనం అంటున్నాం మన సైడ్ నుంచి గురువు అని, వారు ఉన్నారు, వారు ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో అలా ఉన్నారు అంతే.